హాయ్ అండి, హలో అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండో. ఈరోజు నేనైతే చపాతీలోకి కానివ్వండి అండ్ పూరీలోకి కానివ్వండి బంగాళదుంప కుర్మా చేస్తున్నానండి. అయితే ఈ బంగాళదుంప కుర్మాలో ఈ శనగపిండి కలిపి పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి చపాతీలోకి అండ్ పూరీలోకి ఈ కాంబినేషనే చాలా చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి శనగపిండి కలిపి పోస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా. ఇక మా పిల్లలు చపాతీ చేయమంటే చపాతీ చేస్తా, లేకపోతే పూరి చేయమంటే పూరి అయితే ఇక మా పిల్లలు చపాతీ చేయమన్నారండి. అందుకోసమే చపాతీ చేసేసి పెట్టేసి వాళ్ళనైతే స్కూల్కి అయితే పంపించాను. ఇది వచ్చేసి మా వారికండి. మా వారు కూడా చపాతీ తినడానికి ఇష్టపడతారన్నమాట. పూరి కాకుండా చపాతీ ఇష్టపడతాడు కాబట్టి ఇక నేను మా వారికి కూడా చపాతీ అయితే చేస్తున్నానండి. ఒక పక్కన రసం అండి, నేను అది పక్కన చూస్తున్నారు కదా రసం. ఇక చాలా రోజులైందండి రసం పెట్టక, అందుకోసమే ఈరోజైతే రసం అయితే పెట్టేశాను. క్యారేజ్లో అయితే కట్టేది ఉన్నదన్నమాట. ఇక మా బావకు పెట్టేసి ఇందాకనేనండి వర్క్ నుండి ఇప్పుడే వచ్చాడు జస్ట్, అందుకోసమే ఇక మా బావకు అయితే పెట్టేస్తున్నాను నేను చపాతీ. ఇక నెక్స్ట్ క్యారేజ్ కట్టేసేసి మా బావకి ఇస్తే మా బావ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాడన్నమాట. ఏ టిఫిన్ చేసావే? తీసుకొస్తున్నా బావా. టిఫిన్ వచ్చేసి చపాతీ చేసా బావా ఈరోజు. కర్రీ ఏం కర్రీ ఇది? బంగాళదుంప కుర్మా. అదే బాగుంటది కదా, అందుకోసం అదే చేసుకొస్తా. సరే వాటర్ తీసుకొస్తా బావా, తిను.